హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి అకాడమీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జూలై నుంచి నవంబర్ వరకు గల నియామకాలు చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ షేర్ చేయండి. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. నవంబర్ 11, 2024న జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన యొక్క పదవీ కాలం 64 సంవత్సరాలు. ఈయన యొక్క పదవీ కాలం మే 13, 2025తో ముగియటం జరుగుతుంది. తదుపరి కాగ్గా ఎవరిని ప్రభుత్వం నియమించింది? కె సంజీవ్ మూర్తిని. భారత తదుపరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కె సంజయ్ మూర్తిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇతను. కాగ్ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 148(1) తెలియడం జరుగుతుంది. ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? వాల్డేసి ఉర్కిజా. ఏసియా ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్కు మెంటర్గా ఎవరు నియమితులయ్యారు? మిథాలీ రాజ్. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ అంబాసిడర్లుగా ఎవరు ఎన్నికయ్యారు? హర్భజన్ మరియు సానియా మిర్జా. ఆధునిక బానిసత్వాన్ని ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా ఎవరిని మొదటి యాంటీ స్లేవరీ కమిషనర్గా నియమించింది? క్రిస్ ఎవార్స్ను. పీజీటీఐ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని నియమించడం జరిగింది? అమన్దీప్ జోలీని. ఇండియన్ ఆయిల్ కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అరవిందర్ సింగ్ సాహ్ని. ఈశాన్య హస్తకళలు మరియు హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎవరిని ఇన్కమింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రకటించింది? మారా కోచ్ను. థాయిలాండ్ బ్రాండ్ అంబాసిడర్గా మరియు గౌరవ పర్యటన సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు? సోను సూద్. ఫిక్కీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? హర్షవర్ధన్ అగర్వాల్. ఐఎఫ్సిఐ కొత్త ఎండి మరియు సిఇఓగా రాహుల్ బావేని ఎవరు సిఫార్సు చేయడం జరిగింది? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేయడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ఎవరు ఇండియా యమహా మోటార్ చైర్మన్గా నియమితులయ్యారు? హిటారు ఓటాని. ఎవరు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా యొక్క సిఇఓ మరియు ఎండిగా నియమితులయ్యారు? ప్రవీణ రాయ్. ప్రపంచ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ జాక్వెలిన్ డి హారోస్ యూస్. సౌత్ బ్లాక్లో కొత్త రక్షణ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రాజేష్ కుమార్ సింగ్. భారతీ ఎయిర్టెల్ కొత్త సిఇఓగా ఎవరిని ప్రకటించడం జరిగింది? శాశ్వత శర్మను. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? విపిన్ కుమార్. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? దీపక్ అగర్వాల్ను.
యాక్సిస్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరిని ఆర్బీఐ తిరిగి నియమించింది? అమితాబ్ చౌదరిని. ఎవరు స్వీడన్కు భారత రాయబారిగా నియమితులయ్యారు? డాక్టర్ నీనా మల్హోత్రా. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని ప్రకటించింది? డాక్టర్ హిమాంశు పాఠక్ను. జేపీ మోర్గాన్ ఇండియా కొత్త సిఇఓగా ఎవరిని నియమించింది? ప్రణయ్ని. ఎవరు ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి గూగుల్ చీఫ్ టెక్నాలజీగా నియమితులయ్యారు? ప్రభాకర్ రాఘవన్. జార్ఖండ్ కొత్త డీజీపీగా ఎవరిని ఈఎస్ఐ నియమించింది? అజయ్ కుమార్ సింగ్ను. బొగ్గు శాఖ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? విక్రమ్ దేవ్దత్. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? విజయ్ కిషోర్ రహార్కర్. ఎవరు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? అభ్యుదయ్ జిందాల్. అంతర్గత భద్రతా ప్రత్యేక కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? ప్రవీణ్ వశిష్ఠ. భారతదేశంలో మాల్దీవుల రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అజీమా. ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు? ఎస్ పరమేష్. ఎవరు ఏఎల్టీ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 కోసం జ్యూరీ మెంబర్గా నియమితులయ్యారు? దియా మీర్జా. ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ కొత్త సిఎండి మరియు సిఇఓగా ఎవరిని స్వాగతించింది? మనోజ్ కుమార్ దూబేని. జిఏఎం పోర్టల్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఎల్ సత్య శ్రీనివాస్. నెస్లే ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మనీష్ తివారీ. భారత క్రికెట్ నియంత్రణ మండలి తన అవినీతి నిరోధన విభాగం యొక్క కొత్త చీఫ్గా ఎవరిని నియమించింది? ఐఏఎస్ అధికారి అయిన శరత్ కుమార్ను. ఫ్రాన్స్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? సంజీవ్ కుమార్ సింగ్లా. ఎవరు ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరారు? అవిరాల్ జైన్. ఎవరు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఎంవి శ్రేయాన్స్ కుమార్. జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీగా బాధ్యతలు ఎవరు స్వీకరించారు? నలిన్ ప్రభాత్. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ మన్మోహన్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జితేంద్ర జే జాదవ్. ఎవరు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? కాల్కేష్ సింగ్ డియా. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీనా ఏ స్టేట్ పోలీస్ డిఎస్పీగా చేరారు? తెలంగాణ. ఎన్సీబీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ గార్గే.
ఢిల్లీ కొత్త సీఎంగా ఎవరు ఎన్నికయ్యారు? అతిషి మల్హేనా. ఎస్ఎస్బి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? అమృత్ మోహన్. ఐస్లాండ్కు రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆర్ రవీంద్ర. ఎవరు ఓఎన్డీసీ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా నియమితులయ్యారు? ఆర్ఎస్ శర్మ. ఎవరు జాతీయ రాజధాని ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లో చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు? రాజేష్ వర్మ. అధికార భాషలపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? అమిత్ షా. జాతీయ ఆరోగ్య మిషన్ స్టేట్ మిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? వినయ్ గోయల్. క్రొయేషియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ గోయల్. కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? తుహిన్ కాంత పాండే. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు తొలి భారతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రణధీర్ సింగ్. యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? అపర్ణ యాదవ్. ఫిలిప్స్ భారతదేశానికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? భరత్ శేషును. ఎవరు కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ టివి సోమనాథన్. ఎవరు రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఇఓగా నియమితులయ్యారు? సతీష్ కుమార్. ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరిని కేంద్రం నియమించింది? బి శ్రీనివాసన్ను. నాస్కామ్ కొత్త చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? సింధు గంగాధర్ను. ఐటీబీపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ రైనా. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? గోవింద్ మోహన్. ఎవరు ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు? అశోక్ కుమార్ సింగ్. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరిని ఆర్బీఐ ఆమోదించింది? సలి సుకుమారన్ నాయర్ను. ఎవరు థాయిలాండ్లో అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? షినవత్ర. ఎవరు అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు? విజయ్ మోహన్ క్వాత్రా. ఎవరు ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు? సందీప్ పౌండ్రిక్. ఎవరు ఎస్బీఐలో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు? రాణా అశుతోష్ కుమార్ సింగ్. ఎన్హెచ్పిసి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? రాజ్ కుమార్ చౌదరి. డిబిఎస్ మొదటి మహిళా సిఇఓగా ఎవరిని నియమించింది? తాన్ సుషాన్ను. ఎస్బీఐ చైర్మన్గా ఎవరిని ప్రభుత్వం నియమించింది? చల్లా శ్రీనివాసులను. సౌత్ ఆఫ్రికా 20 లీగ్కు కొత్త అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ కుమార్. ఎవరు అస్సాం రైఫిల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు? వికాష్ లకేరా.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజీవ్ శుక్లా. జార్ఖండ్ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సంతోష్ కుమార్ గంగ్వార్. అండమాన్ మరియు నికోబార్ దీవుల కొత్త డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? హెచ్ఎస్ దాలివార్. ఎవరు ఫెడరల్ బ్యాంక్ ఎండీ మరియు సిఇఓగా నియమితులయ్యారు? కేవి సుబ్రహ్మణ్యన్. సంజీవ్ కిషన్ ఎన్నోసారి పిడబ్ల్యూసి ఇండియా చైర్పర్సన్గా తిరిగి ఎన్నికయ్యారు? రెండవసారి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.